నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ ని విడుదల చేశారు మేకర్స్. దీంతో అభిమానులు మోక్షజ్ఞ విష్ చేస్తూ తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు ఆగస్టు 9న రిలీజ్ అయిన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్లు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని అటు యూత్ ని ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం 5వ వారంలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉండగా ఒకవైపు థియేటర్లో రన్ అవుతూనే మరోవైపు డిజిటల్ ప్రీమియర్స్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ నెల 12 నుండి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టు ప్రకటించింది. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏమాత్రం న్యూస్ రాబడుతుందో వేచి చూడాలి. సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా ఎస్జే సూర్య మాట్లాడుతూ ఈ రోజే నేను మధురైలో షూటింగ్ చేయాల్సి ఉంది, కానీ షూట్ క్యాన్సిల్ చేయాలని నిర్మాతలను కోరాను. దీనికి అయ్యే ఖర్చును కూడా నేనే భరిస్తానని చెప్పాను. నాపై అపారమైన ప్రేమను కురిపించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేందుకు హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న నటుడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రభాస్ కనికరం లేని ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఒక సీన్ లో తను విలన్ గా మారి కొంతమందిని చంపే సీన్ చాలా వైల్డ్ గా ఉండడమే కాకుండా చూసే వాళ్ళకి సైతం ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఉండబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి అంత వైల్డ్ గా ప్రభాస్ ని చూసి జనాలు ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల సందడి నెలకొంది. లేటెస్ట్ రిలీజ్ అవుతున్న సినిమాల కంటే కూడా రీ రిలీజ్ సినిమాలు భారీ కలెక్షన్ సాధిస్తున్నాయి. ఆ ఉత్సాహంతో మరోసారి ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ కి క్యూ కట్టాయి. వాటిలో కృష్ణవంశీ ఫామ్ లో ఉన్న రోజుల్లో తెరకెక్కించిన ఖడ్గం అక్టోబర్ 2న రీ రిలీజ్ కాబోతోంది. హిందూ ముస్లిం మతాల గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ 2002లో రిలీజ్ కాగా సంచలన విజయం నమోదు చేసింది. 22 ఏళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతోంది. ఇక గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ కు పరిచయమైన చిత్రం ఈశ్వర్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న రిలీజ్ కానుంది.